పునర్జన్మ. ఈ ప్రపంచంలో మనకి ఎన్నో అంతు చిక్కని విషయాల్లో ఇది ఒకటి. పునర్జన్మ ఉంది అని తెలిపేదే ఈ శాంతిదేవి గారి జీవిత కథ. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. హలో అండ్ వెల్కమ్ టు శాంతి ఫ్యాక్ట్స్. శాంతిదేవి గారు 1926 డిసెంబర్ 11న జన్మించారు. ఆమె ఫస్ట్ 3 ఇయర్స్ సరిగ్గా మాట్లాడేది కూడా కాదు. 4th ఇయర్లో మాట్లాడడం మొదలుపెట్టారు. ఆమె మాట్లాడే మాట కానీ ఆమె బిహేవియర్ కానీ ఒక మెచ్యూర్డ్ పర్సన్ ఎలా అయితే బిహేవ్ చేస్తాడో సేమ్ అలానే బిహేవ్ చేసేది. అంతేకాదు తనకి గత జన్మ ఉంది అని అండ్ తనకి ఒక హస్బెండ్ ఉన్నాడు. వాళ్ళ ఇల్లు ఢిల్లీ నుంచి 145 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మధుర అని కూడా చెప్పింది. 6 ఇయర్స్ వచ్చే వరకు గత జన్మలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ చెప్పేది. కానీ వాళ్ళ పేరెంట్స్ ఏదో చిన్నపిల్ల తెలుసో తెలియకో చెప్తుంది, అన్నీ అబద్ధాలు అని కొట్టి పడేశారు. శాంతిదేవి గారు 6th ఇయర్లో మధుర కూడా పారిపోయారు. అయినా వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ తిరిగి తీసుకొని వచ్చారు. అప్పుడు శాంతిదేవి గారి హెడ్ మాస్టర్ ఇంత బలంగా చెప్తుందంటే ఏమో నిజమై ఉండొచ్చు అని మధురాకి బయలుదేరి వెళ్ళారు. హెడ్ మాస్టర్ గారు శాంతిదేవి గారిని తన భర్త ఎలా ఉంటాడు అని అడిగితే శాంతిదేవి గారు తన భర్త తెల్లగా ఉంటాడు, మొహం మీద ఒక పులిపిరిలాగా ఉంటుంది అండ్ కళ్ళజోడు పెట్టుకొని ఉంటాడు. తన భర్తది ఒక బట్టల దుకాణము, అది ద్వారకా టెంపుల్ ఎదురుగానే ఉంటుంది అని చెప్పింది. అలాగే తన బిడ్డ పుట్టిన 10 రోజులకే చనిపోయింది అని హెడ్ మాస్టర్కి చెప్పింది. ఈ ఆధారాలతోనే హెడ్ మాస్టర్ గారు మధురలో ఉన్న ద్వారకాకి వెళ్ళారు. అప్పుడు శాంతిదేవి గారు చెప్పినట్లు ఎగ్జాక్ట్గా పోలికలతో ఒక మనిషి కనిపించాడు. తన పేరు కేదార్నాథ్ అని, తన భార్య పేరు లుగ్దీదేవి, ఆమె కూడా 9 సంవత్సరాల క్రితం బిడ్డ పుట్టిన 10 రోజులకే చనిపోయిందని చెప్పాడు. హెడ్ మాస్టర్ గారు జరిగిందంతా కేదార్నాథ్ గారికి వివరించి ఢిల్లీకి తీసుకొని వచ్చారు. శాంతిదేవి గారి దగ్గరికి వెళ్లే ముందు కేదార్నాథ్ గారిని గత జన్మలో నువ్వు తన భర్తవి కాదు, సొంత అన్నవని చెప్పమన్నారు. అక్కడికి వెళ్ళగానే శాంతిదేవి గారు కేదార్నాథ్ గారిని వితిన్ సెకండ్స్లో గుర్తుపట్టేశారు. అంతేకాదు తనతో పాటు వచ్చిన తన పిల్లవాడిని కూడా గుర్తుపట్టారు. తర్వాత కేదార్నాథ్ గారు శాంతిదేవి గారిని చాలా ప్రశ్నలు వేశారు. అన్నిటికీ కరెక్ట్గానే సమాధానం చెప్పారు. కేదార్నాథ్ గారు పక్కకు తీసుకువెళ్ళి పర్సనల్గా కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగారు. అన్నిటికీ కరెక్ట్గానే చెప్పింది. శాంతిదేవి గారికి గత జన్మలో ఒక హెల్త్ ఇష్యూ ఉండేది. అదేంటంటే కూర్చోలేరు, నించోలేరు, జాయింట్స్ అనేవి చాలా వీక్గా ఉండేవి. మరి ఈ డిసీజ్ ఉన్నప్పుడు పిల్లలు నీకు ఎలా పుట్టారు అని కేదార్నాథ్ గారు అడిగారు. అప్పుడు శాంతిదేవి గారు వాళ్ళ మధ్య జరిగిన ఇంటర్కోర్ కన్వర్జేషన్ మొత్తం పూసగుచ్చినట్టు వివరించారు. దెబ్బ కేదార్నాథ్ గారు షాక్ అయ్యారు. కేదార్నాథ్ గారే కాదు, అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు షాక్ అయ్యారు. అప్పట్లో 1930sలో ఈ న్యూస్ నేషనల్ వైడ్గా హైలైట్ అయింది. ఈవెన్ గాంధీ గారు శాంతిదేవి గారు చెప్పింది నిజమో అబద్ధమో అని తెలుసుకునేందుకు ఒక స్పెషల్ కమిషన్ని 15 మందితో వేయించారు. 1935లో ఈ 15 మంది కలిసి శాంతిదేవి గారిని తీసుకొని మధురాకి వెళ్ళారు. స్టేషన్లో దిగగానే శాంతిదేవి గారు తన బావని గుర్తుపట్టారు, ఈవెన్ పేరుతో సహా. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక గుర్రం బండి ఎక్కి వెళ్తుంటే శాంతిదేవి గారే వాళ్ళ ఇంటి వరకు అడ్రస్ని కరెక్ట్గా చెప్పారు. అంతేకాదు వాళ్ళ ఇంటికి వెళ్ళే మార్గంలో ఏమేమి మార్పులు వచ్చాయో పూసగుచ్చినట్లు అన్నీ వివరించారు. శాంతిదేవి గారు చెప్పినవన్నీ నిజాలే అని తెలుసుకొని ఆ 15 మంది షాక్ అవుతూ ఉన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 15 మంది కలిసి శాంతిదేవి గారిని అవెక్కడున్నాయి ఇవెక్కడున్నాయి అని అడిగితే శాంతిదేవి గారు అన్నీ కరెక్ట్గా చూపించారు, ఈవెన్ బాత్రూమ్తో సహా. ఇంట్లో 2nd ఫ్లోర్లో తను ఒక చోట డబ్బులు దాచానని చెప్పింది. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే డబ్బులు లేవు. ఈలోపే కేదార్నాథ్ గారు వచ్చి ఆ డబ్బులు తనే తీశానని చెప్పారు. సో ఈ ఆధారాలన్నీ పరిశీలించిన తర్వాత ఆ 15 మంది కూడా గత జన్మ ఉంది అని నమ్మాల్సి వచ్చింది. సో గాంధీ గారు ఏర్పాటు చేసిన ఈ 15 మంది కమిటీ రిపోర్ట్ని పబ్లిష్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పారాసైకాలజిస్టులు ఈ కేసుని స్టడీ చేసి తను చెప్పింది నిజమే అని నమ్మారు. కానీ సర్ లెనార్డ్ స్టాండ్ అనే ఒక రీసెర్చర్ మాత్రం ఒప్పుకోలేదు. ఫస్ట్ ఫేక్ అన్నారు. ఫుల్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తన మాటని వెనక్కి తీసుకున్నాడు. ఇదండి పునర్జన్మకి సంబంధించిన శాంతిదేవి గారి రియల్ స్టోరీ. అలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి. ఇది మన ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో. మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.